హాయ్ మామ అందరికీ ఈరోజు మన వీడియో ఏంట్రా అంటే డస్ట్ ఈగల్తో హెడ్ షాట్స్ కొట్టడం ఎలా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకసారి చూడండి, నేను ఎలా అయితే హెడ్ షాట్ కొడుతున్నానో అలా కూడా మీరు కొట్టచ్చు. దానికి కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ట్రైనింగ్ రూమ్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ చూపిస్తాను చూడండి. ఒకసారి మనం ట్రైనింగ్ రూమ్లోకి వచ్చేసాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనము ఎనిమి యొక్క లొకేషన్ చూసుకోవాలి. ఫస్ట్ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా హెడ్ షాట్స్ కొట్టడం ఎలా అంటే కింద మీకు ఇక్కడ థిన్ లేయర్ ఒకటి కనబడుతుంది చూసారా, నేను నిలబడి చూపిస్తున్నాను చూడండి. అక్కడి నుంచి మీరు అనేది డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా లెగ్ టు హెడ్కి అనేది మీరు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా హెడ్ షాట్ అనేది పడిపోతుంది. ఒకసారి మళ్ళీ చూడండి, నేను కాళ్ళ దగ్గర నుంచి హెడ్కి ఏం అనేది లాగుతున్నాను అనమాట. ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేయండి. నా ఫైర్ బటన్ అనేది ఎలా నేను మూవ్ చేస్తున్నానో ఒక్కసారి మీరు గమనించినారంటే మీకు అర్థమైపోతుంది. ఇంకొకసారి చూడండి. ఒక్కసారి ఇప్పుడు చూసారు ఏంట్రా అంటే నేను హెడ్ షాట్స్ ఎలా కొడుతున్నాను అనేసి. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం దగ్గరికి వెళ్ళే కొద్దిగా మనకి ఎనిమి యొక్క రెడ్ లైన్ అనేది కనబడుతుంది అనమాట. ఆ సర్కిల్ లోపల మనము ఎయిమ్ పెట్టి లాగడానికి ట్రై చేయాలి. అది మనకి చాలా తక్కువ టైంలోనే జరిగిపోవాలన్నమాట అది మొత్తము. ఇప్పుడు మనం ఏంట్రా అంటే ఆ సర్కిల్ చూపిస్తాం కదా, కింద అనేది మనకి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. ఆ స్పేస్ నుంచి మనము హెడ్కి లాగడానికి ట్రై చేయాలి. చూసారా నేను ఎలా అయితే లాగ్ చేస్తాను. ఇప్పుడు లాంగ్ రేంజ్లో కూడా సేమ్ లెగ్ టు హెడ్కి లాగడమే, సింపుల్గా అయిపోతుంది అనమాట. కాకపోతే ఇది చాలా ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది మనకి. ఒక్కసారి ట్రై చేయండి, ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సిఎస్ ఆడేటప్పుడు మనకు ఆల్మోస్ట్ డస్ట్ ఈగల్ ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ నుంచి థర్డ్ రౌండ్ వరకు హెడ్ షాట్ అనేది మనకి చాలా సింపుల్గా పడతాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.